ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి. మరి ప్రజెంట్ అచ్చెన్నాయుడు చేసిన ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంటే ఆయన టీడీపీ మెంబర్, ఖచ్చితంగా టీడీపీని సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడికి సడన్గా అందరూ కూడా ఆ బూత్ దగ్గరకు వచ్చి జన సైనికులు అందరూ కూడా అలా ఎలా మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ లేకపోతే మీరు కూటమి ఉన్న గెలిచేది కాదు కదా టీడీపీ సింగిల్గా, ఖచ్చితంగా మేము వచ్చాం కాబట్టి మీరు ప్రభుత్వం, అట్లా వాళ్ళు ఎంతో మాట్లాడడం ఇలా జరగడంతో అక్కడ ఒక ఘర్షణ విధంగా స్టార్ట్ అయింది. తర్వాత ఈయన కూడా ఒప్పుకొని సరే అందరం కలిసికట్టుగానే ముందుకు వెళ్దాం అన్నట్టుగా స్టార్ట్. ఎందుకు ఇంత వివాదం, ఎందుకు ఇంత కొట్టుకుంటున్నారు ప్రతిసారి? సో ఖచ్చితంగా టీడీపీ శ్రేణుల్లో కానీ అటు జన సైనికుల్లో కానీ మొత్తం అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో కొంత వాళ్ళ ఏరియాలో ఉన్న నాయకుల మీద వాళ్ళ ఇష్టం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు. అందరూ కూటమిలా ఉన్నా కానీ యూనిటీ అనేది గ్రౌండ్ లెవెల్లో ఉంటుందో లేదనేది తెలియదు. కొంతమందికి అభిప్రాయ భేదాలు రావచ్చు. ఒకసారి ఎమ్మెల్యేతో అతను వ్యక్తిగతంగా నచ్చకపోవచ్చు. సో దానివల్ల ఏమంటుందంటే కూటమి అనేది మెల్లమెల్లగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో అది అలా జరగకుండా ఉండాలనే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఒక మాట మీద ఉండి అన్ని కలిసికట్టుగా చేస్తున్నారు. సో మరి నాయకులు ఉన్నట్టు కార్యకర్తలు ఖచ్చితంగా 100% ఉండలేరు. సో ఎవరన్నా ఒక మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ గబుక్కున అటు పవన్ కళ్యాణ్ గారిని తగ్గించి మాట్లాడినా, అటు జన సైనికులు ఎవరన్నా వీటిని తగ్గించి మాట్లాడినా అందరికీ కూడా కోపాలు వచ్చేస్తున్నాయి. సో అదైతే కరెక్ట్ కాదు ఆ మెంటాలిటీ. సో రీసెంట్గా అచ్చెన్నాయుడు గారు ఇట్లా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దాని గురించి ఆ చేసిన మాటలు కానీ అవన్నీ కూడా జన సైనికులను కొంచెం బాధ పెట్టాయి. ఎందుకంటే మొత్తం చంద్రబాబు గారే చేస్తున్నారు. ఆయన అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు గారు ఆయనకు లీడర్ కాబట్టి ఆయన్ని మాత్రం ఎలివేషన్ ఇచ్చుకోవడం ఆయనకు అది కర్తవ్యం. సో దాన్ని ఆయన పాటిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పకపోతే వీళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు అవసరం ఉన్న రోజు ఖచ్చితంగా చెప్తారు. సో దాన్ని పట్టుకుని ఏదో వీళ్ళందరూ వాల్యూ ఇవ్వట్లేదు అనుకుంటే కనుక పొరపాటే ఖచ్చితంగా. సో అవనేది ఒక్కొక్క ఎమ్మెల్యే వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళకున్న అది థాట్ ప్రాసెస్ అది. సో ఎవరు పవన్ కళ్యాణ్ గారు సైనికులంతా ఆయన్నే చెప్తారు, ఆయనే చేస్తున్నాడని చెప్పి. ఇటు టీడీపీ వాళ్ళంతా చంద్రబాబు గారు, లోకేష్ గారే చేస్తున్నారని చెప్తారు. సో ఇది ఆ రెండు పార్టీలు కూటమి అవడం వల్ల ఏంటంటే అందరికీ ఎవరి మీద వాళ్ళకి మాత్రం అభిమానం ఉంటుంది. కానీ కూటమి ఉంది కదా, జస్ట్ ఆ యూనిటీ అనేది లేదు వాళ్ళకి. అది ఉంటే కనుక నెక్స్ట్ టైం కాదు, ఇంకో 10 ఏళ్ళు కాదు, ఇంకో 15 ఏళ్ళైనా ఎవరు ఆపలేరు ఖచ్చితంగా. సో ఇట్లా యూనిటీ అనేది మిస్ అయితే అవతల పార్టీ వాళ్ళకి స్కోప్ ఇచ్చినట్టు అవుతుంది ఖచ్చితంగా. వాళ్ళు కూడా ఎప్పుడు వీళ్ళు విడిపోతారా, మనం ఎప్పుడు వచ్చేద్దాం అనే విధంగా చూస్తున్నారు అనమాట. సో ఖచ్చితంగా కూటమి అనేది కలిసికట్టుగా పనిచేసి మరి కొన్నాళ్ళు దాన్ని ముందుకు సాగించాలి. అట్లానే మరిన్ని కాలం పాటు అధికారంలో ఉండాలనుకోవాలి. కానీ ఖచ్చితంగా మనం బ్రేక్ చేసుకుందాం, యూనిటీ వద్దు, మా నాయకుడికి ఇంత సత్తా ఉంది అని ముందుకు సాగితే కనుక అక్కడ మూడో వాడు ఎంటర్ అయిపోయి అతను బలపడిపోతాడు ఖచ్చితంగా. సో అతన్ని బలం పూర్తిగా తీసేసే వరకు ఖచ్చితంగా కలిసికట్టుగా ఉండి పనిచేసుకుంటేనే భవిష్యత్తు అనేది బాగుంటుంది.